హాయ్ వ్యూయర్స్, నా పేరు శ్రీరామ్ ఇల్లందుల. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. ఈరోజు ఎంతమంది కళ్ళు చల్లబడ్డాయో సోషల్ మీడియా, అక్రాస్ ద సోషల్ మీడియా, బయట ప్రజలు అందరూ కూడా ఎంతమంది కళ్ళు చల్లబడ్డాయి నాకైతే బిగ్ బాస్ ప్రేక్షకులు అందరూ కూడా కళ్ళు చల్లబడి ఉంటాయి. బికాస్ ఒక అమ్మాయి ఇంత హేటెడ్ సంపాదించుకున్న అమ్మాయి మేబీ సోనియా అనే ఉంటది. చాలా తక్కువ మంది అమ్మాయి చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ లో కొంతమంది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, బట్ ఇది హేట్రెడ్, కంప్లీట్ హేట్రెడ్ అనేది ప్రజల నుంచి ఇట్లా రావడం అనేది ఆ లాస్ట్ సీజన్ లో కొంత రతికకు జరిగిన మాట వస్తాం. తర్వాత రతిక క్రియేటర్ ఇచ్చారు. దీనిలో మనకు సోనియాకు వచ్చిన హేట్రెడ్ ఇంత అంతా కాదు. అక్రాస్ ద సోషల్ మీడియా ఎప్పుడు వెళ్ళిపోతుంది సోనియా, ఎప్పుడు వెళ్ళిపోతుంది, అసలు ఏ రివ్యూ చూసినా, ఏ కామెంట్ చూసినా ఫస్ట్ సోనియా ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది, సోనియా బటన్, సోనియా ఎలిమినేషన్ బటన్. అసలు ఎన్ని రకాలుగా హేటెడ్ సంపాదించిందంటే అమ్మాయి మామూలు హేటెడ్ సంపాదించలేదు. కానీ ఈ రోజు ఎలిమినేషన్ అయిన తర్వాత అమ్మాయి బిహేవ్ చేసిన తీరు చాలా బాగున్నది. ఎవరిని కూడా ఇష్టమైన తను అందరూ హేటెడ్ చేసిరు కదా అని చెప్పేసి ఎవరి మీద హేటెడ్ పెంచుకున్నట్టుగా నాకైతే అనిపించలేదు. తన బాధ అని చెప్పుకున్నది. సో అదొక అంటే మంచి బాగా చెప్పి బయటకు వచ్చింది. అంత హేటెడ్ సంపాదించుకో వాళ్ళకు కూడా కొంతవరకు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకు కూడా ఏం చెప్తుందో, ఈమె లోపల ఇన్ని మాట్లాడింది, మనం అందరం కలిసి బయటికి నెట్టేసినాం, ఏమేమి అనుకుంటుందో అని చెప్పేసి చాలా మంది అనుకునే ఉంటారు వాళ్ళు కూడా. కానీ అవన్నీ చెప్పకుండా సోనియా బయటకు వచ్చేసింది. సో కొంతమందికి 90% చాలా మందికి హ్యాపీ, కొంతమంది అన్హ్యాపీ ఉండొచ్చు. సోనియా కూడా కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు అన్హ్యాపీ ఉండొచ్చు. బట్ మాక్సిమం పీపుల్ కు హ్యాపీగానే ఉన్నది డిసిషన్. బట్ నాకు అనిపించి చెప్తా, ఈరోజు సోనియా వస్తే కొంత బాధ అనిపించింది నాకు. ఎందుకంటే పొటెన్షియాలిటీ, కేపబిలిటీ ఉన్న అమ్మాయి అయ్యుండి కూడా కరెక్ట్ గా ఆడక దాన్ని సద్వినియోగం చేసుకోలేక బయటకు వచ్చేసింది. అందరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అన్నది, కానీ ఆ మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఇచ్చింది కూడా సోనియానే కదా. ఆమెనే ఇచ్చింది అవకాశం కూడా. ఓన్లీ ఇద్దరితో అనుకుంటే మిగతా వాళ్ళతో లేకుండా ఈ అవకాశం ఇచ్చింది కూడా సోనియానే. కాబట్టి వేరే వాళ్ళని నిందించడానికి లేదు. తను గేమ్ను అర్థం చేసుకునే తీరు వేరు, అక్కడ జరిగింది వేరు, వాళ్ళంతా అనుకున్నది వేరు. కాబట్టి సోనియా బయట ఉన్నది. ఓకే, ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ టీం కూడా ఇంత హేటెడ్ వచ్చిన అమ్మాయిని బయటికి పంపించి, ఒక అమ్మాయి కాబట్టి తనకు హేటెడ్ పెంచొద్దు అన్న ఉద్దేశంతో మంచి ఏవి తీశారు. వాళ్ళు కూడా బాగా నెగిటివ్ చేయాలని అనుకున్నారని నేనైతే అనుకోను. మామూలుగా గౌరవంగా బయటికి పంపించాలి. ఆల్రెడీ లాస్ట్ వీక్ అభయ్ని పంపించినప్పుడు కూడా కొంత నెగిటివిటీ ఫామ్ అయ్యి అభయ్కి వచ్చాడు బయటికి. చాలా నెగిటివ్ అయింది, కొంచెం కాదు, నెగిటివ్ బయటకు వచ్చాడు కనుక వెళ్ళిన వాళ్ళందరూ నెగిటివ్ అయితే నెగిటివ్ చేసి పంపిస్తే రేపు పొద్దున మళ్ళీ బిగ్ బాస్ హౌస్ రావాలంటే కూడా జంకుతారు. కాబట్టి బిగ్ బాస్ టైం చాలా జాగ్రత్తగా అభయ్కి నెగిటివ్ అయింది కాబట్టి తనకు నెగిటివ్ కావద్దని ఆలోచించి చాలా మంచి వీడియో తీసింది. నాగార్జున గారు ఏమీ ఎక్కువ ఎక్స్ట్రా కామెంట్స్ కూడా ఏం చేయకుండా సింపుల్ గా బయటికి పంపించేశారు. సో అది జరిగింది. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి, దాని కథాక్రమం విషయం ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది మిడ్ వీక్ ఎలిమినేషన్ లో, బిగ్ బాస్ టీం ఏం చేయబోతుంది, అది మనం ఒక వైల్డ్ గెస్ చేద్దాం. గెస్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత గెస్సింగ్ చేద్దాం. సో అది కూడా చెప్తాను మీకు ఎవరు వెళ్ళిపోతారు అనేది. విచిత్రం ఏంటంటే దీని తర్వాత యష్మి, సోనియా బయటికి వెళ్ళిపోతే ఎవరెవరైతే బ్యాడ్ అప్ ఫీల్ అవుతాం, వీళ్ళు మొత్తం ఇట్లా శోక సముద్రాలు మునిగిపోతారని జనాలందరూ అనుకున్నారు. ఇద్దరు శోక సముద్రంలో అట్లాంటిది జరగలేదు. ఇది దేనికి సంకేతం అంటే ఇన్ని రోజులు సోనియా చెప్పిందే వింటారు, సోనియా లేకుంటే వీళ్ళు ఉండరు, సోనియానే ఫాలో అవుతున్నారని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళకు కొంత బాధపడ్డ మాట వాస్తవం నిఖిల్. కానీ సోనియా నిఖిల్ మాట వినడు అని నేను చాలాసార్లు చెప్పిన. సోనియా చెప్పింది తీసుకుంటాడు, పాజిటివ్ అయితే తీసుకుంటాడు, నెగిటివ్ అయితే తీసుకోడు, తన విచక్షణ జ్ఞానంతోనే పోతాడు నేను చాలాసార్లు చెప్పిన. సో అదే విషయాన్ని నిజం చేస్తూ ఈరోజు నిఖిల్ కూడా బాగా అంటే ఓవర్ గా రియాక్ట్ అవ్వలేదు, కొంత రియాక్ట్ అయ్యాడు, మెచ్యూర్డ్ గా రియాక్ట్ అయ్యింది అనిపించింది. పృథ్వీ కూడా కొద్దిగా 1 నిమిషం 2 నిమిషాలు, దాని తర్వాత కూడా పెద్ద రియాక్ట్ కాలేదు. విచిత్రంగా యష్మి రియాక్ట్ అయింది. యష్మి ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఆఫ్టర్ ఎపిసోడ్ మిడ్ నైట్ విషయం జరుగుతుంది కదా, సో అక్కడ యష్మి ఫెల్ట్ బ్యాడ్ అంటే తను కొంత, అది కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే మనం సోనియా వీడితో స్టార్ట్ అయింది. నిన్నటి ఎపిసోడ్ తర్వాత సోనియా ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో దట్ ఏంటంటే అమ్మాయికి తెలిసిపోయింది నేను ఈ వీక్ బయటికి వెళ్ళిపోతున్నాను అని తెలిసిపోయింది. ఎందుకంటే సోనియా అంటే విచక్షణ ఉన్నది కనుక సోనియాకు తెలిసిపోయింది. తను నిఖిల్తో మాట్లాడుతూ ఇందరు నన్ను హేటెడ్ చేశారు అనుకోలేదు, సో అందరు నన్ను టార్గెట్ చేశారు, అమ్మాయిలందరూ టార్గెట్ చేసేసారు. నాకు ఒక మూమెంట్ లో నేను కూడా మన అభయ్ లాగా ఏదన్నా ఒకటి కామెంట్ చేసిపోతున్నంత కోపం వస్తుంది. కోపం అంటే ఆ బాధ వేస్తున్నది, నన్ను ఇంత హేటెడ్ చేస్తారని నేను అనుకోలేదు. సో అట్లా బాగా బాధపడింది. తనకు అర్థమైపోయింది ఒక ఎపిసోడ్ తర్వాత అందరూ టార్గెట్ చేయడం, అందరితో కూడా ఇది పడడం తోటి, సో షీ కుడ్ గెస్
నో అంటే తనకు అర్థమైంది ఈ రోజు తను వెళ్ళిపోతున్నాను అర్థమైపోయింది. సో ఇంకా ఆ వీడియోతోని మనకు నాగ్ సార్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత సోనియా ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఏమో సోనియా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని అవకాశం ఇచ్చాడు. అది కూడా మంచి అవకాశం ఇచ్చాడు నాకు సార్. ఏమైనా చెప్పాలనుకుంటుంది ఎందుకంటే ఆ వీడియో చూపించాడు కనుక తను బాధపడుతున్నది కనుక ఏదైనా చెప్పాలనుకుంటే అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఏదైనా ఉన్నాయని తనకు అనిపించుంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వాలంటే కొంత బయటకు వచ్చి చెప్పాలని అవకాశం ఇచ్చిండు. బట్ తను ఏంటంటే ఇంక వీళ్ళు ఆల్రెడీ మీరు అపార్థం చేసుకున్నారు నన్ను. అపార్థం అంటే తన ఉద్దేశాలు అపార్థం చేసుకున్నారు, లేకుంటే అందరూ ఒకటైనా చేశారు. ఇప్పుడు నేను చెప్పుకున్న వచ్చే యూస్ఫుల్ ఏం లేదు, ఎట్లయినా బయటకు పంపించేస్తారు. ఇంకా నేను చెప్పుకునే కానీ చెప్పేది ఉండే తన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో బయట పెడితే బాగుండే, తనకు బయటకు వచ్చినాక నెగిటివ్ కొంత తగ్గేదేమో, కొంతమంది కన్నా కనీసం అనిపించేదేమో. ఓకే, బికాస్ తన ఆట తీరులో ఎక్కడ కూడా గేమ్ ప్లేలో ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓన్లీ తన వచ్చేసి మనకు నెగిటివ్ స్ప్రెడ్ బాగా ఎక్కువైపోయింది. ఒక మనిషి మీద నెగిటివ్ ఒకసారి స్ప్రెడ్ అయితే ఆ హేట్రెడ్ పెంచుకుంటా పోతే ఏం జరుగుతుంది అనే నిదర్శనం ఈరోజు సోనియా ఎలిమినేషన్. బికాస్ మొదటి వీక్ లో రెండో వీక్ లో తన నోరు చాలా జారింది. ఇంకా తర్వాత మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. ఒకసారి మనకు తప్పు కనబడితే వాళ్ళని ఏం చేసినా తప్పే అనిపిస్తుంది. ఆ ప్రాస్పెక్టివ్ మారిపోతుంది, మనం చూసే ప్రాస్పెక్టివ్ మారిపోతుంది, వాళ్ళని చూసే ప్రాస్పెక్టివ్. సో దానికి బలైన వ్యక్తి సోనియా. మిక్స్డ్ ఎమోషన్స్. నాకైతే నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నాను సోనియా బయటికి కరెక్ట్ అయితే కొంత మిస్అండర్స్టాండింగ్ ఉంది, కొంత అమ్మాయి స్వయంకృత అపరాధం చేసుకున్నది. సో ఆ విధంగా బయటకు వచ్చేసింది. మీరు అనుకో సోనియా పోతే ఇంత బాధపడతాను వీడియో. నేను బాధపడి చెప్పడం కాదు, జెన్యున్ గా చెప్పడం, నాకు అనిపించిన ఫీలింగ్ చెప్పడం నా బాధ్యత. ఓకే, సో డూ యూ ఫీల్ గిల్ట్ అని అడిగితే లేదు సార్ నేనేం చెప్పలేను, కళ్ళలో తీసుకున్నది ఆ ఎక్స్ప్రెషన్, ఆ కళ్ళ నీళ్ళలో చాలా ఎమోషన్స్ కనబడ్డాయి. సో యూ కుడ్ అండర్స్టాండ్ అంటే నువ్వు చెప్పేది ఏం లేదని నువ్వు చెప్తున్నామా, బట్ నీ ఫేస్ అట్లా చెప్పట్లేదు, నీ ఫేస్ చూసి ఎంతో ఉంది అనిపిస్తుంది అని మళ్ళీ అవకాశం ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యష్మిన్ అడిగాడు. యష్మిన్ అడిగితే నిఖిల్ని అడగబడి నిఖిల్ ఏమన్నా చెప్తావు అంటే వద్దు సార్ నిఖిల్ ఏం పర్లేదు అవసరం లేదని చెప్పేసింది. తర్వాత యష్మిన్ లేపడిగాడు. యష్మి ఏమడిగిందంటే యష్మి లేచి చెప్పింది అంటే తను ఆ క్లాన్ లో ఉన్నప్పుడు వేరే క్లాన్ లో ఉన్నప్పుడు కంప్లీట్ సోనియా నెగిటివ్ గానే కనబడింది అమ్మాయికి. బట్ ఈ క్లాన్ లో కొంత చూసిన తర్వాత మనం అనుకున్నట్టుగా ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని సిస్టర్ లాగా ట్రీట్ చేస్తుంది అని ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేసింది యష్మి. ఇట్స్ నాట్ సింపుల్ పాయింట్. సిస్టర్ లాగా ట్రీట్ చేసింది అని చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకు బయట నుంచి చూస్తే ఎన్నో కనబడవచ్చు, ఏదన్నా జరగవచ్చు, కానీ లోపల ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య ఏముంది అనేది యష్మి ఇటు వచ్చిన తర్వాత కొంత మారినట్టు నాకు అనిపించింది. మారేసి సిస్టర్ ఫీలింగ్ ఉంది. తను చెప్పింది కానీ అంటే మా ఉద్దేశం కూడా తను చెప్పింది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పింది ఇట్లా చేయి అట్లా చేయి చెప్పి ఉంటుంది. వీళ్ళు తీసుకోవడం తప్పు, తను చెప్పడం తప్పుగా తను ఫీడ్బ్యాక్ ఇచ్చింది. నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళిద్దరూ తననే డిపెండ్ అవుతున్నారన్న ఉద్దేశంతో మేము అందరం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం అనే సెన్స్ వచ్చేలాగా యష్మి మంచిగా చెప్పింది. ఓకే, చెప్పిన తర్వాత కొంత నాకు కూడా యష్మి కొంత చేంజ్ అయిందేమో ఇటు వచ్చిన తర్వాత. దూరం నుంచి చూసి అంటే ఒక మనిషి ఇందాక చెప్పినట్టు ఒక మనిషి మీద హేట్రెడ్ ఉంటే ఎంత ఏజ్ చేసినా కూడా హేట్రెడే కనిపిస్తుంది. ఒక మనిషి నెగిటివ్ చూస్తే నెగిటివే కనిపిస్తుంది, పాజిటివ్ సైడ్ చూడలేము. ఇంకా ఒకవేళ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ అనేది 100% డామినేట్ చేస్తే పాజిటివ్ అనేది డౌన్ అవుతుంది. ఇది నేను గమనించిన ముచ్చట, ఇది ప్యూర్ నా పర్సనల్ అభిప్రాయం. మీకు కూడా ఇట్లే అనిపించినా మీకు అనిపించకపోయినా ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా ఫండే ఉంటాయి, సండే ఫండే గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో భాగంగా గేమ్ స్టార్ట్ అయింది. గెస్ ద ట్యూన్ అండ్ పుట్ ద ప్లే ఫోటోస్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు. సో ఆ టాస్క్లో ఏంటంటే ఒక ట్యూన్ ప్లే అవుతుంది. ట్యూన్ ప్లే అయితే దానికి సంబంధించిన 2 ఫోటోలు, హీరో హీరోయిన్ల ఫోటోలు తీసుకెళ్లి బోర్డు మీద పెట్టాలి, దానికి పాయింట్స్ ఇస్తారు. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ గురించి మనం ఓవర్ గేమ్ చెప్పుకుంటాం, ఆడేసారు గేమ్ అందరూ. అందులో విష్ణు మాత్రం ఈ గేమ్లో చాలా యాక్టివ్ అనిపించింది, ఇంకా సినిమా నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి తన యాక్టివ్ మెంబర్. కానీ ఈ గేమ్లో విష్ణు సూపర్గా ఆడింది, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అందరినీ కొట్టేసింది. ఈవెన్ అంటే కాసేపటికి నాకు సార్కి అర్థమైందంటే ఇలా కొంత కన్నడ టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుగు సాంగ్స్ కొన్ని అర్థమైతే లేవు, ఆ ట్యూనే అర్థమైతే లేదు. పృథ్వీ అయితే బిత్తర సూపులు చూసాడు, పాటకు వస్తుంటే బిత్తర సూపులు చూసాడు పృథ్వీ. నాగార్జున సార్ పాటకు బిత్తర సూపులు చూసిండు. ప్రియ రాగాలే గుండెలో పొందుకున్న ఈ వేళ పాటకు బిత్త అసలు ఏం అర్థం కాలే, ఆయనకు అర్థం కాలేదు, నిఖిల్కి అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కాలేదు. సో టీం గమనించి ఏం చేసారు, దాన్ని కొంచెం చేంజ్ చేసేసి ట్యూన్ చెప్పాల్సింది మీరు అని చెప్పేసి ఇద్దరినే పిలిచాడు, విష్ణు అండ్ సోనియా అని పిలిచాడు. బికాజ్ వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తుండే అందరికి, ఎవరు పోయినా కూడా ఇటు సోనియా చెప్తుండే అటు విష్ణు చెప్తుండే. కాబట్టి ఏం చేసినా వీళ్ళు ఎవరు ఆడినా వాళ్ళు ఆడినట్టు అవుతుంది కాబట్టి వీళ్ళనే వెళ్తా కాసేపు ఆడిద్దామని ఆడాడు.
విష్ణు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ప్రతి ట్యూన్ ఆల్మోస్ట్ గెట్ చేసింది. సో వాళ్ళు 7 పాయింట్లు, వీళ్ళు 3 పాయింట్లతోటి గెలిచేసింది. కాంతారా టీం షో గెలిచేసింది. గెలిచిన తర్వాత ఒక సేవింగ్ చేశారు. ఇది చెంపపీడ కొట్టేది ఒక, అంటే మన స్లిప్స్ అనేసి, ఆ స్లిప్స్ ఒక్కొక్క స్లిప్ తీసిన తర్వాత అందులో వచ్చిందని డెడికేట్ చేయమని చెప్పి చెంప దెబ్బ అంటే స్లాప్ అంటే స్లాప్ కాదు సార్, అది తను ఏమన్నది ప్రేరణ కామెంట్ చేసింది అని, మనకు అది చెంప దెబ్బ కాదు సార్, అది బాడీ దెబ్బ అని చెప్పేసి, పెద్ద ఉన్నది అని చెప్పేసి కామెంట్ చేసింది. ఓకే అన్నట్టు దానికి నాగార్జున సార్కి ఏమన్నా అర్థం కాలేదు. సో ఓకే అని చేసిండు. టాక్సిక్ అని ఇచ్చిండు, ప్రేరణ తీస్తే టాక్సిక్ అని వచ్చింది. టాక్సిక్ ఎవరికి ఇచ్చింది? సోనియాకి ఇచ్చింది. ఎందుకు టాక్సిక్ అనిపిస్తున్నది అంటే తను ఓవర్ కాన్ఫిడెన్స్ సార్, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటుంది, రెండో వాళ్ళు కరెక్ట్ అనుకోదు. ప్రతి చోట కూడా ఇంకోటి ఏంటంటే క్లాన్ సెలెక్షన్ అప్పుడు కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు, నిఖిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ ఉంటే హెల్ప్ అవుతుంది ఎప్పుడు చెప్పలేదు ఆమె, నేను వాళ్ళకి హెల్ప్ అవుతాను, నా సలహాలు వాళ్ళకి అవసరం అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అది నాకు టాక్సిక్ అనిపిస్తుంది అని ప్రేరణ చెప్పింది. నెక్స్ట్ నైనికాకి ఇస్తే లౌడ్ స్పీకర్ అంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు. లౌడ్ స్పీకర్ ఎవరు? విష్ణుప్రియ. ఆబ్వియస్లీ అది ఇంకా దానికి పూర్తి స్థాయిలో డిజర్వింగ్ క్యాండిడేట్ విష్ణుప్రియ కనుక విష్ణుప్రియకి ఇచ్చేసింది. నో కామెంట్స్ ఆన్ దట్. సీత వచ్చేసి విక్టిమ్ కార్డ్. ఇది ఇంట్రెస్టింగ్. విక్టిమ్ కార్డ్ అంటే నిజంగా ఇది కూడా పెద్ద వివాదాంశం కాదు. అక్కడ విక్టిమ్ కార్డ్ వారిది కేవలం మణికంఠ మాత్రమే. సో హీ డిజర్వ్స్. చాలా వచ్చినాయి అవార్డ్స్, చాలా వచ్చినాయి మణికంఠకు. ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క అవార్డుకి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కింగ్ కదా మణికంఠ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇసుకుంటూ మార్చేసిండు. విక్టిమ్ కార్డ్ ఎవరు ప్లే చేస్తున్నారంటే డెఫినెట్ గా మణికంఠే ప్లే చేస్తాడు. ఇంకెవ్వరు కూడా విక్టిమ్ కార్డ్ అక్కడ వాడలేదు ఇప్పటి వరకు. నేను ఈ విక్టిమ్ ఆ విక్టిమ్ వాడలేదు, విక్టిమ్ కార్డ్ వాడేది కేవలం మణికంఠ గారు. ఈజ్ ఆల్సో డిజర్వ్. నెక్స్ట్ ఆదిత్య వచ్చేసి నెగటివ్. అగైన్ గోస్ టు మణికంఠ, ఎందుకంటే తను కొన్నిసార్లు నెగిటివ్ ఉంటాడు సార్ అని చెప్పేసి ఇచ్చాడు. కొన్ని చోట్ల మణికంఠ థాట్స్ అన్ని నెగిటివ్ ఉంటాయి కనుక అతను మనం అర్థం చేసుకోవచ్చు, అలా తప్పేం లేదు, ఇచ్చేసిండు. నెక్స్ట్ సేఫ్ ప్లేయర్ నబీల్ వచ్చేసి సేఫ్ ప్లేయర్ అంటే నిఖిల్కి ఇచ్చిండు. ఎందుకు సేఫ్ ప్లేయర్ అని నిఖిల్ అంటున్నారు అంటే, ఎవరిని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని నిఖిల్ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని మాటనొద్దు అని ఒక్కొక్కరి దగ్గర మంచిగా ఎవరి వాళ్ళ దగ్గర ఎండ కాకుడు కొట్టినట్టు మాట్లాడతాడు. సో అది బిగ్ బాస్ హౌస్ లో అది సేఫ్ గేమ్ కిందికే వస్తుంది. నువ్వు అనుకోకుండా బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ గేమ్ కిందికే వస్తుంది. అది ఆబ్వియస్లీ కొట్లాట పెట్టుకోవాలి, గొడవ పెట్టాలి, పాయింట్ కరెక్ట్ పెట్టాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి. కొన్ని చోట్ల ఆర్గ్యుమెంట్ చేస్తాడు, గేమ్స్ లో మాత్రమే, టాస్క్ లో మాత్రమే ఆర్గ్యుమెంట్ చేస్తాడు నిఖిల్. టాస్క్ అయిపోయిన తర్వాత కానీ నామినేషన్ అప్పుడు కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసినట్టు కనబడాడు నిఖిల్. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఎవ్వరూ నాకు అగేన్స్ట్ పోవద్దన్న ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడా, పెద్దవంశ స్థానం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడా? ఎందుకంటే నిఖిల్ కొత్తలో వచ్చింది వేరు. కొత్తలో వచ్చినప్పుడు అగ్రెషన్ వేరుండే, ఫస్ట్ 2-3 days సోనియా కలిసే ముందర అగ్రెషన్ వేరుండే, గొడవ గలాట ఉండే. కానీ తర్వాత నిఖిల్ ఏం చేసిండు, అన్ని మార్చుకొని సైలెంట్ అయిపోయాడు. మేబీ సోనియా సలహా వల్ల అయినా, పృథ్వీ సలహా వల్ల అయినా తెలియదు, సైలెంట్ అయిపోయింది కనుక అందరికీ సేఫ్ గేమ్ గా కనబడుతుంది, వ్యూవర్స్ కూడా సేఫ్ గేమ్ లోనే కనబడుతుంది. సో సేఫ్ గేమర్ అని నిఖిల్ కు మనోడు ఇచ్చేసిండు. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్ గేమర్ అంటే నిఖిల్ కరెక్ట్. పృథ్వీ వచ్చేసి మ్యానిపులేటివ్ అనేది మణికంఠకి ఇచ్చిండు. మణికంఠ మ్యానిపులేటివ్ అని నేను అనుకోను, ఎందుకంటే మ్యానిపులేట్ చేసేంత కెపాసిటీ మణికంఠకు లేదు. మణికంఠ చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పట్టించుకోరు, మణికంఠ సలహా సూచన కూడా ఎవరు పట్టించుకోరు. సో మణికంఠను మ్యానిపులేటివ్ అని ఇవ్వడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే మ్యానిపులేషన్ చేసే కెపాసిటీ మణికంఠకు అసలే లేదు. తనే మ్యానిపులేట్ అవుతాడు, అయినట్టు అనిపిస్తే తనే మ్యానిపులేట్ అవుతాడు. ఎవరైనా చెప్పినా టెన్షన్ పడతా ఉంటాడు, ఎవరైనా ఏదైనా కొత్తగా చెప్పినా టెన్షన్ పడతాడు, మంచిగా చెప్పినా అట్లేట్ అవుతాడు. సో కొన్ని చోట్ల మ్యానిపులేట్ అవుతాడు. మ్యానిపులేషన్ చేసేంత పరిస్థితి మణికంఠకు లేదు. సో ఐ డోంట్ థింక్ సో. యష్మి అటెన్షన్ సీకర్, రైట్? డెఫినెట్ గా పృథ్వీ, బికాస్ హీ నీడ్ అటెన్షన్ విత్ ద గర్ల్స్. షీ నో ఎవ్రీవన్. అది ఇట్లా హౌస్ లో డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఎక్స్ప్రెషన్ మన ఏమంటారు, అటెన్షన్ సీకర్, బికాస్ విష్ణుప్రియ అటెన్షన్ కావాలంటే నిన్న ప్రేరణ కూడా మనం మొన్న కామెంట్ చేసింది. ఈమె సీరియస్ గా చేస్తున్నది, బట్ హీ నీడ్ అటెన్షన్, ఈజ్ ఎంజాయింగ్ ద అటెన్షన్, ఈజ్ అటెన్షన్ సీకర్. తనకు అటెన్షన్ అంటే జనరల్ గా సెలబ్రిటీస్ కి ఎవరికైనా అటెన్షన్ సీకింగ్ అనేది ఒక ఉంటది.
అది ఉండడం కరెక్ట్ లక్షణం. అటెన్షన్ సీక్ చేయగలిగితేనే విల్ బికమ్ ఏ సెలబ్రిటీ. ఆర్ ఎవడు పట్టించుకోకుండా సెలబ్రిటీ ఎట్లయితాడు? సెలబ్రిటీ కావాలంటే జనాలందరూ అటెన్షన్ ఉంటేనే సెలబ్రిటీ అవుతాడు. అది అందరికీ ఉండే లక్షణమే. కాకపోతే ఇక్కడ విష్ణుప్రియ తనంతర తానుగా అటెన్షన్ ఇస్తూ ఆయన అటెన్షన్ సీకర్ చేసిందని నా ఉద్దేశం. అంతమంది పెద్ద అటెన్షన్ వీళ్ళందరూ. ఇంకోటి స్పెషల్ ఏం చెప్పింది, ఎక్స్పెషల్లీ గర్ల్స్ విషయంలో సార్, గర్ల్స్ దగ్గర నుంచి బాగా అటెన్షన్ కావాలి పృథ్వీకి, అంటే వాళ్ళ ఫ్రెండ్లీ ఉంటుంది కొంత. సో అట్లా సేఫ్గా చెప్పేసింది. ఎయిమ్లెస్ ఎక్కడికి వచ్చింది? ఎయిమ్లెస్ మన నిఖిల్కి ఎయిమ్లెస్ వచ్చింది. నాగార్జున పర్ఫెక్ట్ పాయింట్అవుట్ చేసాడు. ఎయిమ్లెస్ రానా సార్, ఇది నాకు వద్దు సార్, ఇది కష్టం, ఇంకోటి తీసుకుంటా సార్. ఇది ఎవరికి ఇవ్వలేదు సార్ అంటే దిస్ ఈస్ కాల్డ్ సేఫ్ గేమ్. ఎయిమ్లెస్ అంటే చెప్పొచ్చు కదా, ఎవరో ఎయిమ్లెస్ చెప్తే అయిపోతుంది అంటే లేదు సార్ ఇంకోటి తీసుకుంటాను. కర్మ మంచిగా లేనప్పుడు ఇంకేమైనా జరుగుతుంది. సో ఇంకోటి తీసుకుంటే అది ఇంకా ఇంకా ఘోరంగా వచ్చింది. దానికన్నా ఫేక్ అని వచ్చింది. ఫేక్ కన్నా అదే తీసుకుంటా అంటే మళ్ళీ నాగార్జున సార్ చాయిస్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ కాల్డ్ సేఫ్ గేమ్ ఫ్రమ్ నిఖిల్. ఫేక్ గేమ్ ఇచ్చిండు, మణికంఠకి ఇచ్చేసిండు. మణికంఠ అందరికి ఈజీ ఆప్షన్. మణికంఠ అంటూ అందరికి ఈజీ ఆప్షన్. ప్రతిది ఏది నెగిటివ్ వచ్చినా మణికంఠ మీద పడేయచ్చు. బికాజ్ మణికంఠ నెగిటివ్ ఉంటూ పాజిటివ్ ఉంటాడు. సో పాజిటివ్ ఇచ్చినా బాగానే సూట్ అవుతుంది మణికంఠ కొన్ని విషయాల్లో. కొన్ని విషయాలు నెగిటివ్ అంటే డెఫినెట్ గా సూట్ అవుతుంది. బికాజ్ మణికంఠ ఈజ్ అన్ ఈజీ ఆప్షన్ ఫర్ ఎవ్రీబడి. ఏదో అరుస్తాడు ఉరుతాడు చేసేస్తాడు కదా, మణికంఠ ఈజ్ అన్ ఈజీ ఆప్షన్ ఫర్ ఎవ్రీబడి. సో దట్ మణికంఠకి ఇచ్చేసిండు. నెక్స్ట్ మణికంఠని పిలిచి బయాస్ అని అడిగాడు. మణికంఠ ఈ విషయంలో చాలా క్లారిటీ ఉంది కదా నీకు, పర్ఫెక్ట్ గా చెప్పేస్తుండవు అంటే మణికంఠ తీసుకొని బయాస్డ్ కూడా నిఖిల్కి ఇచ్చేసిండు. బికాస్ పృథ్వీ అండ్ సోనియా విషయంలో బయాస్డ్ ఉంటాడు సార్, వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ విషయం అంటే డెఫినెట్ గా వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి కూడా వాళ్ళ సేమ్ క్లాన్ లో ఉన్నారు. నిఖిల్ బయాస్డ్ అని చెప్పొచ్చు, ఒప్పుకోవాలి కూడా. బయాస్డ్ అంటే వాళ్ళ క్లాన్ కు సపోర్ట్ ఇస్తాడు కదా, దట్ విల్ లుక్ లైక్ బయాస్డ్ ఫర్ అదర్ పీపుల్. మేబీ తనకు బయాస్డ్ అనిపించకపోవచ్చు, బట్ అది బయాస్డ్ అని చెప్పేసి వర్డ్ సూట్ అవుతుంది నిఖిల్ కు. నెక్స్ట్ సోనియా సెల్ఫిష్ వచ్చింది. సెల్ఫిష్ వస్తే విష్ణుకి ఇచ్చింది. ఎందుకంటే విష్ణుకు సోనియాకు పడదు. ప్రతిదానికి సెల్ఫిష్ అంటే కొంతవరకు అనొచ్చు. ఎందుకంటే మన విష్ణుకు వేరే ఏం పనిలేదు, తనకి ఏం జరుగుతుంది అదే తనదో పట్టించుకుంటుంది, పెద్ద ప్రపంచాన్ని పట్టించుకోదు. ఆమె చూసుకుంటుంటది కనుక సెల్ఫిష్ అని ఇచ్చింది. సో ద టాస్క్. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సేవింగ్ చేసారు. బటన్ కొడితే గ్రీన్ రెడ్ అన్న దాంట్లో ప్రేరణ సేవ్ అయిపోయింది. ప్రేరణ సేవ్ అయిపోయిన తర్వాత సోనియా, మణికంఠ, ఆదిత్య మిగిలిపోయారు. ఈ ముగ్గురిని కూడా అంటే మణికంఠనేమో వీళ్ళ యాజ్ పర్ ద కంటెస్టెంట్ ఓటింగ్ ప్రకారం 0 ప్రకారం మణికంఠ మిగిలిపోయాడు. సో మణికంఠ వీళ్ళ ముగ్గురిని కూడా బిగ్ బాస్ మన నాగార్జున గారు యాక్షన్ రూమ్కి రమ్మన్నారు. సో యాక్షన్ రూమ్కి రమ్మని అక్కడ ఫిష్ బౌల్స్ పెట్టారు. ఫిష్ బౌల్స్ పెట్టిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే రెడ్ వస్తే గ్రీన్ అని ప్రాసెస్ చెప్పేసిండు నాగార్జున గారు. మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి తనను పక్కకు పెట్టేసి ఇద్దరు నిలబెట్టారు. సో అక్కడ సోనియా ఆల్మోస్ట్ రెడ్ కలర్ వచ్చేసింది. సో ఆదిత్య ఓం గారు సేవ్ అయిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చిండంటే మీరిద్దరు ఇక్కడనే ఉండండి అని చెప్పేసి హౌస్ మేట్ కు ఒక అవకాశం ఇచ్చిండు. మళ్ళీ హౌస్ మేట్స్ క్లియర్ గా చెప్పేసిండు నాగార్జున సార్, సోనియా యాజ్ పర్ ద ఓటింగ్ డౌన్ లో ఉంది, ఓట్ చాలా తక్కువ వచ్చినాయి. అండ్ మణికంఠ మీరందరు డేంజర్ జోన్ లో పెట్టారు, 0లో పెట్టారు కాబట్టి మణికంఠన తన మీరు సేవింగ్ చేసుకోవాలా, మీరు మీ ఓటింగ్ ప్రకారమే నేను వెళ్తా ముందుకి. సో మణికంఠను ఎవరినైతే సేవ్ చేసుకున్నా మీ ఇష్టం అని చెప్పాడు. ఇట్లనే లాస్ట్ టైం మనకు శేఖర్ భాషా గారిని ఇట్లనే బయటికి పంపించారు. అది తప్పు జరిగింది. అది ఓటింగ్ ఎట్టుందో మనకు ఆ రోజు క్లారిటీ ఇవ్వాల, జనాలందరూ మీద పడ్డారు. బికాస్ వీళ్ళని అడిగి పంపించలేదు, బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం బయటికి పంపించాలి కదా. ఆదిత్య ఓం గారిని వీరిని అడిగి ఓటింగ్ ప్రకారం ఆయనను పంపించడం తప్పు కదా అని చెప్పేసి బిగ్ బాస్ టీం మీద మొత్తం జనాలందరి మీద పడిపోయారు, ఇది తప్పు అని. సో ఇక్కడ ఏం చేసిండంటే ఈ క్లారిటీ మిస్ కాకుండా నాగార్జున గారు ఏం చేశారంటే ఓటింగ్ ప్రకారం తక్కువ వచ్చింది సోనియా, మీ ప్రకారం తక్కువ వచ్చింది ఇది అంటే ఓటింగ్ ప్రకారమే సోనియాని వెళ్ళగొడుతున్నాం, మీ ప్రకారం కాదు అని పబ్లిక్ డిక్లరేషన్, నాట్ ఫర్ ద హౌస్ మేట్స్. ఇది ఏంటంటే పబ్లిక్ డిక్లరేషన్. మళ్ళీ ఇదంతా రివర్స్ కాకుండా స్ట్రాటజికల్ గా జాగ్రత్త తీసుకొని ఆ విషయం క్లియర్ చేసి ఇంకోటి ఏం చెప్పిండంటే మళ్ళీ వీళ్ళు లేరు కదా, రేపు పొద్దున సోనియా ఓటేసిన వీళ్ళు వాళ్ళకి కనబడితే మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ కూర్చోబెట్టుకుంటాడు కాబట్టి ఈ విషయం వాళ్ళకు తెలీదు. మీరు ఎవరెవరు ఓటేసిన విషయం మేము చెప్పము, తర్వాత మీరు కూడా చెప్పాల్సిన పని లేదు కాబట్టి మీకు అంటే సీక్రెట్ పోలింగ్ పెట్టిండు. మనం
సీక్రెట్ పోలింగ్ పెడితే ఆబ్వియస్లీ ఎవరెవరికి నిలబడతారో మనం అందరికి గెస్ చేయొచ్చు. 3 మాత్రమే ఆమెకు నిలబడరు. అంటే మనకు నిఖిల్ పృథ్వీ నిలబడతారు అనుకున్నాం. సర్ప్రైజింగ్లీ నైనిక కూడా నిలబడింది. నిలబడితే 3 ఓట్లు ఆమెకు వచ్చినాయి, 3 ఓట్లు సోనియాకు వచ్చినాయి, 6 ఓట్లు తినకు 7 ఓట్స్ వచ్చినాయి. ఎవరికి? మన మణికంఠ. సో మణికంఠ సేవ్ చేసి సోనియాని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత సోనియాతోని నాగార్జున గారు డిస్కస్ చేశారు. ఏంటమ్మా అసలు ఏం ప్రాబ్లం అయింది ఏందని డిస్కస్ చేస్తే, సార్ నాకు అంటే వాళ్ళందరూ ఒక్కటైపోయి నన్ను ఆల్రెడీ నేను రెడీ ఉన్నా, బయటికి రావడానికి రెడీ ఉన్నా. బికాస్ షీ నో దట్ బయటికి రావడానికి నేను మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయి ఉన్నా కనుక నాకు పెద్దగా ఏమనిపిస్తలేదు, నాకు తెలుసు నేను బయటకు వస్తున్నాను తెలుసు అని చెప్పేసి చెప్పింది. అంటే ఎందుకు ఏం ప్రాబ్లం అయింది అనుకుంటున్నా అంటే అందరు అమ్మాయిలు కలిసి నన్ను అపార్థం చేసుకున్నారు. సో నేనేదో వింటా అని చెప్పేసి అనుకున్నారు కానీ అందులో జర్నీ చూపించారు. అక్కడ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సోనియా మాక్సిమం పాజిటివ్ పాయింట్లే చూపించారు. ఎక్కడ నెగిటివ్ పాయింట్లు కానీ బయట సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన పాయింట్లు కానీ చూపించలేదు. బికాస్ అవన్నీ బయట స్ప్రెడ్ అయిన పాయింట్లు బిగ్ బాస్ టీము వాటిని కన్సిడర్ చేయదు. కన్సిడర్ ఏం చేస్తుంది అంటే ఓటింగ్ ని కన్సిడర్ చేస్తుంది. అంటే మేము ట్రాన్స్పరెంట్ అని చెప్పడానికి బిగ్ బాస్ టీం చాలా చాలా జాగ్రత్తగా ఇది చేసినట్టు నాకు అనిపించింది. చాలా పాజిటివ్ నోట్ మీదనే బయటికి పంపించారు. ఆమె చూపించే దాంట్లో కూడా ఆమె పాజిటివ్స్ అనే చూపించారు. ఇక గొడవలు అవన్నీ కామన్, ఎవరైనా బిగ్ బాస్ వాళ్ళు పెట్టుకుంటారు. బట్ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఎక్కడ కూడా టచ్ చేయలేదు, పోక్ చేయలేదు. అండ్ బయటికి పంపించేసే విధానంలో కూడా కరెక్ట్ గానే పంపించారు నా ఉద్దేశం. తర్వాత స్క్రీన్ మీద అందరినీ తీసుకొని హౌస్ లో వాళ్ళను కన్సెన్సస్ తీసుకొని హౌస్ లో వాళ్ళని పిలిపించేసి సోనియా నేను మాట్లాడుకున్నప్పుడు ఆమె కొన్ని ఇష్యూస్ ని చెప్పండి అంటే ఈమె చెప్పింది, నేను చెప్తే వింటారని మీరు అనుకుంటున్నారు, అంటే వీళ్ళతో నాగార్జున చెప్పి నేను చెప్తే వింటారని వాళ్ళు అనుకున్నారు సార్, బట్ నేను చెప్తే వాళ్ళు ఇద్దరు వినరు, వాళ్ళ డిసిజన్ వాళ్ళే తీసుకుంటారు అని చెప్పి మనం నిన్న కూడా అనుకున్నాం. నిన్న మొన్న మనం చెప్పుకున్న ఎపిసోడ్ లో సోనియా చెప్పిన మాట వినేంత డంబు నిఖిల్ కాదు అని చెప్పుకున్నాం. సో అదే విషయం ఆమె కూడా చెప్పింది. కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగిందని ఇప్పటికి కూడా డౌట్. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఆడుకునేటప్పుడు ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకుని ఆడలా. వాళ్ళు చెప్పినట్టుగానే ఈ గేమ్ ఇట్లా ఆడదాం అని గ్రూపిజం ఆడలా. వాళ్ళు గ్రూప్ గానే ఉన్నారు కానీ గ్రూప్ ఆడలా. ప్లాన్ చేసుకొని నామినేషన్ లో మన అందరం కలిసి వీడిని చేద్దాం, వాణి చేద్దాం, అతన్ని చేద్దాం, ఆమె చేద్దాం, ఈయన చేద్దాం అని ఎప్పుడు కూడా అనుకోలే వాళ్ళు. ఈ విషయం క్లియర్. ఎక్కడ కాంట్రవర్సీ లేదు. వాళ్ళు ఓన్లీ కలిసి ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏ బంధంతో ఉన్నారో ఏం యాక్షన్ చేసిరో అది సెకండరీ. కానీ గ్రూప్ గేమ్ అంటే ఏంది? జనరల్ గా కలిసి నామినేషన్ చేసుకోవడం, మనం అనుకోని నామినేషన్ చేయడం, దీన్ని గ్రూప్ గేమ్ అంటారు. అది గ్రూప్ గేమ్ కాదు. క్లాన్ వైజ్ గా డెఫినెట్ గా ఒక్క క్లాన్ లో ఉన్నప్పుడు ఒక క్లాన్ తో ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటారు, ఆడతారు. ఇక్కడ జరిగింది ఏంటంటే సోనియా క్లియర్ గా చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ వీళ్ళ ఇద్దరు దగ్గర అటెన్షన్ సీక్ చేశారు. నిఖిల్ అండ్ పృథ్వీతో అటెన్షన్ సీకర్ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు నా వెంబడి ఉండడం వల్ల వాళ్ళ ప్రాస్పెక్టివ్ మారిపోయి అందరు కలిసి ఒక తీరుగా హౌస్ మొత్తం వన్ సైడ్ అయిపోయి నన్ను టార్గెట్ చేసిరు, నన్ను ఐసోలేట్ చేసిరు. సో అది జరిగింది సార్, ఇక్కడ పొరపాటు ఇది అని క్లియర్ గా చెప్పింది. అంటే తను అనలైజ్ చేసుకున్నది ఎక్కడ జరిగింది పొరపాటు అనేది. ఇప్పుడు అనలైజ్ ఆ స్కిల్స్ ఉన్నాయి, అనలైజ్ చేసుకున్నది. ఇక ఏదో కొన్ని పొరపాటు చేసి బయటకు వచ్చేసింది. సో అక్కడ చెప్పేటప్పుడు కూడా అందరి మీద అంత నెగిటివ్ గా చెప్పలేదు, పాజిటివ్ గానే చెప్పింది. సో ఇక మహాతాళి తెప్పించారు. మొన్నటి మహాతాళి తెప్పించి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరికి పులిహోర విష్ణుకి ఇచ్చేసింది. నబీల్ కు ఇంట్రెస్టింగ్ ఏంటంటే నబీల్ ను నామినేట్ చేసుకున్నారు, ఇద్దరు గొడవపడి నామినేట్ చేసుకున్నారు. కానీ నబీల్ అనేటోడు రోటీ లాగా సాఫ్ట్, బయటికి కనబడతారు కానీ లోపలికి చాలా సాఫ్ట్ అని క్లియర్ గా చెప్పింది. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే నామినేషన్ కి వాళ్ళ గేమ్ ని అప్రిషియేట్ చేయడానికి పెద్ద ఎక్కడ సంబంధం ఉండకూడదు. నామినేషన్ అనేది వేరే పాయింట్, వాళ్ళు చేసి వీళ్ళు చేసుకున్నారు ఓకే. బట్ పర్సెప్షన్ ఎవరిని ఎట్లా చూస్తున్నది అనే పర్సెప్షన్ లో అందరికీ కరెక్ట్ పాయింట్ చెప్పింది. అలా ఒక్కరు కూడా రివర్స్ పాయింట్ చెప్పాలి. ఎవరికి ఏది సూట్ అవుతుందో, ఎవరికి ఏది ఆప్ట్ అవుతుందో అదే చెప్పింది. ఈవెన్ యష్మికి పాజిటివ్, అందరికీ పాజిటివ్ అనే చెప్పింది. అక్కడ నెగిటివ్ ఎవరికి చెప్పలేదు. అందులో ఉన్నదాన్ని కూడా పాజిటివ్ చేసుకుని చెప్పింది. బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద బండలు వేసిపోదాం అని చేయలేదు. ఇక్కడికి ఆమె కొంతవరకు కాపాడుకున్నదని చెప్పుకోవాలి. బయటకు వచ్చిన ఇంకా నెగిటివ్ కాకుండా లోపల కూడా తిట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత అట్లా చేసింది. సో ఆ విధంగా జరిగిపోయింది సోనియాది. ఇది అయిపోయిన తర్వాత లైవ్ లో మంచి డిస్కషన్ సాగింది. ఏం డిస్కషన్ అంటే మనీ అండ్ నబీల్ డిస్కషన్ బాగా అనిపించింది నాకు. నబీల్ చాలా మెచ్యూర్డ్ అనిపించింది. ఇవాళ మనీకి ఎక్కడెక్కడ మైనస్ పాయింట్లు అవుతున్నాయి, మనీ కంటాయి, ఎక్కడెక్కడ మార్చుకోవాలి అనేది కరెక్ట్ గా చెప్పిండు.
నువ్వు అనవసరంగా నీ పాయింట్స్ అన్ని బయట పెట్టేస్తున్నావు, నీ నెగిటివ్స్ బయట పెట్టేస్తున్నావు. దానివల్ల ప్రతి ఒక్కరికి నువ్వు ఈజీగా ఆప్షన్ అయిపోతున్నావు. సో నీ నెగిటివ్ చెప్పడం వల్ల వాళ్ళు నామినేషన్లో నీ పాయింట్ తీసుకుంటారు, దాన్ని తీసుకొని నామినేట్ చేస్తారు. ఇప్పుడు నా సొంత అంటే చేయడు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎట్లుంటారు, నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నామినేట్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళతో మొత్తం ఓపెన్ అవుతున్నావు. నీది లోపల కొంచెం బయట పెడితే ఏమవుతుంది, లోపల గుప్పెట్ లోపలే ఉంటేనే అందంగా ఉంటుంది, అన్ని బయట పెట్టుకుంటే విలువ ఉండదు అని మంచి సలహాలు ఇచ్చాడు. మణికంఠ కూడా విన్నట్టే అనిపించింది. మరి విని దీన్ని పాటిస్తాడా మణికంఠ, లేకుంటే సబ్జెక్ట్ ఏదైనా నచ్చినప్పుడు మళ్ళా నబీల్ కూడా గుద్దుతాడా, నాకు అనవసరంగా సలహాలు ఇచ్చినా అని చెప్తాడా, ఇది కూడా తెలియదు. మణికంఠ ఎప్పుడు రియాక్ట్ అయ్యేది తెలియదు. ఇది ఒకటి జరిగింది. తర్వాత గ్రూప్ డిస్కషన్ లోపల మన గాసిప్ గర్ల్స్ ఉన్నారు కదా, ముగ్గురు గాసిప్ గర్ల్స్, అప్పుడు గాసిప్ గులో అని గాసిప్ చేస్తూనే ఉంటారు. ఎవరు, నైనిక, విష్ణుప్రియ, మన సీత. గాసిప్ గర్ల్స్ ముచ్చట గాసిప్ నడిచింది. ఎవరిని నామినేట్ చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇది డిస్కషన్. దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్. ఎవరిని నామినేషన్ చేస్తున్నారు అనేది డిస్కస్ చేస్తున్నారు కదా, ఎట్లా చేద్దాం అనేది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ గేమ్ అంటారు. వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది నాకు. గ్రూప్ గేమ్ ఆడుతున్నాను కాదు, అంటే ఇది గ్రూప్ గేమ్ అంటే ఇట్లాంటి దాన్ని గ్రూప్ గేమ్ అనాలా. గ్రూప్ గేమ్ ఒక నిర్వచనం, ఒక డెఫినేషన్ ఉన్నది, దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. సో విష్ణు డెఫినెట్ గా రేపు నైనిక నామినేట్ చేస్తుంది, వాళ్ళ దోస్త్ అయినా నైనిక నామినేట్ చేస్తుంది. ఆమె వేరే పాయింట్స్ ఏదో ఉన్నాయని అదొక డిస్కస్ చేశారు. తర్వాత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏమొచ్చిందంటే నిఖిల్ అండ్ యష్మి డిస్కస్ చేస్తున్నారు. నిఖిల్ అండ్ యష్మి డిస్కస్ చేస్తూ యష్మి కొంత పాజిటివ్ గా మాట్లాడాలి. ఇక్కడ బాధపడ్డ విషయం కొంత ముఖం మీద బాధ, అనవసరంగా మనం ఆమెను మిస్అండర్స్టాండ్ చేసుకున్నామే, అంత హేటెడ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు అంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ వీళ్ళంతా వీళ్ళు వీళ్ళు గుయ్యం మాట్లాడుకున్నారు. అవతరానికి ఏమనిపిస్తుంది, వీళ్ళు ఏదో సీక్రెట్ మా గురించే మాట్లాడుకుంటారు అనిపిస్తుంది. ఈ గుయ్యంలు ఏమి లేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అన్న విషయం ఇక్కడికి వచ్చినాక యష్మికి తెలిసింది. వీళ్ళ గ్రూప్ ప్లానింగ్ లో పార్టిసిపేట్ అయినాక కానీ, వీళ్ళ గ్రూప్ డిస్కషన్ లో కూర్చున్నప్పుడు కానీ కొంత తెలుసుకున్నట్టున్నది. ఇంట్లో ఏమీ లేదు, మనమే అపార్థం చేసుకున్నాం, మనం అనవసరంగా రెచ్చిపోయినాం, నేను కూడా రెచ్చిపోయినా, వాళ్ళందరూ కూడా హౌస్ అందరూ కూడా ఇంత హేటెడ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు అని యష్మి చేసిన పాయింట్ అవుట్. ఇది నేను చేసింది కాదు, యష్మి ఏం చేసింది, వీళ్ళందరూ కూడా అనవసరంగా హేటెడ్ పెంచుకున్నారేమో, ఇంత హేటెడ్ అవసరం లేదేమో, సోనియా విషయం అంత తప్పు అనవలేదు అనేది మాట్లాడింది. మరి అది నిఖిల్ను కన్సోల్ చేయడానికి మాట్లాడిందా, తను రియలైజ్ అయ్యి మాట్లాడిందా అనేది నెక్స్ట్ మనకు వచ్చే డేస్ లో తెలుస్తుంది. బట్ అనుడైతే అన్నది డెఫినెట్ గా మనం కొంత మిస్ అవుతున్నామేమో, అంటే తనను మిస్ అయ్యే నిఖిల్ ఏమో మాట్లాడకుండా సైలెంట్ గా లోపల బాధపడతాడు, బయటికి చెప్తలేదు కానీ డెఫినెట్ గా బాధపడతాడు. ఎందుకంటే నిన్న మొన్న కూడా రైట్ హ్యాండ్ అన్నాడు, పృథ్వీ కూడా లోపల కూడా బాధపడుతున్నాడు. ఇంకా బయటికి ఏం బర్స్ట్ అవుట్ కాల, మేబీ నైట్ అవర్స్ లో ఏమైనా బర్స్ట్ అవుట్ అయితే తెలియదు. యష్మి అనడం బాగా అనిపించింది, కొంత యష్మి తెలుసుకున్నదేమో. ఇకపై ఇంకెవరన్నా మళ్ళీ ఆవేశం వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తుందేమో అనిపించింది నాకు. సో ఇది జరిగిన లైవ్ అప్డేట్స్, మిడ్ నైట్ జరిగిన ఆఫ్టర్ ఎపిసోడ్ జరిగిన లైవ్ అప్డేట్స్. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు నాగార్జున గారు, బట్ ఐ డోంట్ థింక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే ఒకవేళ రేపు నామినేషన్ లో కనుక పృథ్వీ వస్తే అంటే ఎవరిని పెడితే బాగుంటుంది, సీక్రెట్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఇవి కొంచెం లేపాలంటే సీజన్, ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది, సీజన్ లేపాలంటే సీక్రెట్ రూమ్ డిజైన్ చేస్తున్నారేమో అనిపిస్తున్నది. కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో పెడితే ఒకవేళ రేపు కనుక నామినేషన్స్ లో ఎవరున్నారో చూసేసి నామినేషన్స్ పృథ్వీ కనుక పడితే, పృథ్వీ నామినేషన్ పడ్డ తర్వాత సీక్రెట్ రూమ్ లో పెడితే చాలా బాగుంటది, గేమ్ సూపర్ గా ఉంటది అని నాకైతే అనిపిస్తున్నది. వాళ్ళు కూడా అదే ఆలోచనలు ఉన్నారేమో, దీనికోసం ప్లాన్ చేసి ప్యూర్ నా గెస్సు. అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నది, కొంత గెస్సు. పృథ్వీని కానీ ఇంకెవరినన్నా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసేసి సీక్రెట్ రూమ్ లో పెట్టి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో పాటుగా వీళ్ళను ఎంట్రీ చేస్తారేమో అని అనిపిస్తున్నది. మీకు కూడా అట్లా అనిపిస్తున్నది, ఎట్లా నాకు తెలియదు, నాకైతే అనిపిస్తున్నది. సో ఇదొకటి విషయం చెప్పాలనుకున్నా. ఓకే, సో ఈరోజు ముగిద్దాం. సో శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.